నమస్కారం. మోహన లావణ్యం కథల ప్రపంచంలోకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ రౌడీ గారి ముద్దుల పిల్ల. ముందుగా మీ అందరికీ సారీ చెప్పాలి నేను. ఈ కథను కొనసాగించడానికి కొంచెం గ్యాప్ వచ్చింది. అందుకని నిజంగా క్షమించండి మీరు. గత కొన్ని రోజులుగా మా ఇంట్లో పరిస్థితులు అంత బాగాలేవు. హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితి కాస్త మెరుగుపడింది. అందుకే మీ అందరి కోసం మళ్ళీ ఈ కథతో మీ ముందుకు వచ్చాను. మీరు చూపించిన ప్రేమకు, ఓర్పుకు, ఆదరణకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇక ఆలస్యం ఎందుకు? రౌడీ గారి ముద్దల బెల్లం కథలోకి వెళ్ళిపోదాం. రుద్ర గౌరీల పెళ్లి జరిగి అప్పటికే నెల రోజులు గడిచిపోయింది. కానీ గౌరీ మాత్రం రుద్ర ఎదుట ఇప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడేదే కాదు. తన మూగ భాషనే కొనసాగిస్తూ చేతి సైగలతోనే తన భావాలను చెప్పేది. ఆమెను ఎవరూ బలవంతం చేయకుండా ఆమెకు సమయం ఇవ్వాలి అని రుద్ర నిర్ణయించుకున్నాడు. ఈ విషయంలో వెంకట్ మాత్రం గౌరికి పెద్ద అండగా నిలిచాడు. ఆమెకు ఏం కావాలన్నా ముందుండి చూసుకునేవాడు. ఆమె సైగలు కూడా బాగా అర్థం చేసుకొని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేవాడు. అందుకే గౌరికి ఆ ఇంట్లో వెంకట్ మీద ప్రత్యేకమైన నమ్మకం ఏర్పడింది. ఇక రుద్ర విషయానికి వస్తే బయటకు చూసే వాళ్ళందరికీ అతను ఒక పెద్ద రౌడీగా కనిపించినా నిజానికి అతను ఎంతో బాధ్యత గల వ్యాపారవేత్త. ట్రాన్స్పోర్ట్ వ్యాపారాన్ని ఎంతో క్రమశిక్షణతో నడిపించేవాడు. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళకపోయినా తరచూ వెళ్ళి అక్కడి పనులన్నీ స్వయంగా పరిశీలించేవాడు. లారీలు ఎక్కడ ఉన్నాయి, సరుకులు సకాలంలో చేరుతున్నాయా, కార్మికులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ ఉండేవాడు. అంతేకాదు అతనికి సొంతంగా ఒక పెద్ద మెకానిక్ షెడ్ కూడా ఉంది. అక్కడ పనిచేసే వాళ్ళంతా రుద్రాని యజమానిగా కాకుండా తమ కుటుంబ సభ్యుడిలా భావించేవాళ్ళు. ఎందుకంటే రుద్ర వాళ్ళ కష్టాలను అర్థం చేసుకునేవాడు. అవసరమైతే అండగా నిలబడేవాడు. అందుకే అతనిపై వారికి అపారమైన నమ్మకం. నిజానికి రుద్రను నమ్ముకొని ఎన్నో కుటుంబాలు తమ జీవితాలను సంతోషంగా సాగిస్తున్నారు. రుద్రాని చూసిన వాళ్ళందరికీ అతను కఠిన మనిషి అనిపిస్తాడు. ముఖంలో చిరునవ్వు ఉండదు, మాటల్లో మృదుత్వం కనిపించదు. కానీ ఆ కఠినమైన రూపం వెనుక దాగి ఉన్న మనసు మాత్రం వెన్నలాంటిది. గాయం చేసేది అతనే, ఆ గాయానికి మందు పెట్టేది కూడా అతనే. తప్పు చేసిన వాళ్ళను శిక్షించడంలో ఎప్పుడూ వెనక్కి తగ్గడు. కానీ అమాయకుల కన్నీళ్లు మాత్రం అతని మనసును కరిగిస్తాయి. చిన్నప్పటి నుంచే అనాథగా పెరిగిన రుద్రకు తల్లిదండ్రుల ప్రేమ అంటే ఏమిటో తెలీదు. అందుకే తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను చూసినా, వృద్ధాపంలో ఒంటరిగా మిగిలిపోయిన పెద్దలను చూసినా అతని గుండె తట్టుకోలేదు. పేరుకు రౌడీ అయినా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రభావశీలులు వాళ్ళ దగ్గర రౌడీయిజం చూపిస్తాడు. వాళ్ళు చేయించుకోవాలనుకున్న పనులను పూర్తి చేసి అందుకు భారీ మొత్తంలో డబ్బు తీసుకుంటాడు. అయితే ఆ డబ్బుతో కేవలం 20% మాత్రమే తన దగ్గర ఉంచుకుంటాడు. అది కూడా అతని దగ్గర పనిచేసే ఉద్యోగులకు జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం మాత్రమే తీసుకుంటాడు. మిగిలిన 80% మాత్రం ఒక్క రూపాయి కూడా తన కోసం ఖర్చు చేయకుండా అనాథ పిల్లల చదువులని, వృద్ధాశయాల నిర్వహణ, పేదల వైద్య శిక్షణలు, అలాగే అతన్ని స్థాపించి నడిపిస్తున్న ఫౌండేషన్కి విరాళంగా అందిస్తున్నాడు. రుద్ర తన సొంత వ్యక్తిగత ఖర్చులన్నిటినీ కేవలం ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ద్వారా వచ్చే లాభాలతోనే నిర్వహిస్తుంటాడు. అందుకే అతన్ని నిజంగా తెలిసిన వాళ్ళు ఒక్క మాట అంటుంటారు ఎప్పుడు, రుద్ర చేతిలో దెబ్బలు తగిలితే నొప్పి వస్తుంది, కానీ రుద్ర మనసు తగిలితే జీవితమే మారిపోతుంది అని. రుద్ర చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగినా ఇప్పుడు అతని జీవితంలో ఏ లోటు లేదు. చిటిక వేస్తే క్షణాల్లో అతని ముందు కావాల్సినవి పెట్టే సర్వెంట్లు ఉన్నారు. 100 కోట్ల ఆస్తి ఉంది, పేరు ఉంది, పలుకుబడి ఉంది. అతని ఒక్క మాట కోసం ఎదురు చూసే మనుషులు ఉన్నారు. కానీ
అతని జీవితంలో ఒక్కటే లేదు, అదే ప్రేమ. అతన్ని స్వార్థం లేకుండా ప్రేమించే మనసు కోసం అతను ఎప్పుడూ ఎదురు చూస్తున్నాడు. అలాంటి సమయంలోనే ఐశ్వర్య అతని జీవితంలోకి వచ్చింది. కేవలం వారం రోజుల పరిచయంలోనే ఆమె చూపించిన కపట ప్రేమను నిజమని నమ్మేశాడు. జీవితంలో తొలిసారి ఒక అమ్మాయి తనను అర్థం చేసుకుందని భావించాడు. కానీ అది ప్రేమ కాదు, మోసం. ఆ మోసం అతని గుండెల్లో లోతైన గాయాన్ని మిగిల్చింది. ఆ క్షణికావేశంలో తీసుకున్న ఒక నిర్ణయమే గౌరీ మెడలో తాళి కట్టేలా చేసింది. ఆ రోజు మొదలైన బంధం నేడు ఇద్దరి జీవితాలని మార్చేస్తుంది. గౌరీ పెద్దగా మాట్లాడదు, అసలు మాట్లాడదు కూడా. కానీ ఆమె కళ్ళల్లోని ప్రేమ, ఆమె చేసే చిన్న చిన్న జాగ్రత్తలు, రుద్ర కోసం పడే తాపత్రయం మాటల కంటే గొప్పవి. రుద్ర బయటకు ఎంత కఠినంగా కనిపించినా గౌరీ చేసే ప్రతి చిన్న పనిని గుర్తిస్తూనే ఉంటాడు. కానీ ఇద్దరిలో ఎవరు తమ ప్రేమను బయటపెట్టరు. ఒకరు మాటలతో చెప్పలేరు, మరొకరు మనసు లేని మాటను నోటికి తీసుకురాలేరు. అలా వారి ప్రేమ మూగ ప్రేమగా కొనసాగుతూ వస్తుంది. ఈ ఇద్దరి మధ్య నడిచే మౌన సంభాషణను ఆ ఇంట్లో పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా వెంకట్. వెంకట్ అయితే ఇద్దరిని చూసి రోజు నవ్వుకుంటూనే ఉంటాడు. అన్నా, వదిన గారు కళ్ళతో ఒక నవల చెబుతున్నారు, నువ్వేమో ఇంకా అక్షరాలనే నేర్చుకోలేదు అని ఆట పట్టిస్తూ ఉంటాడు. దానికి రుద్ర కోపంగా చూస్తూ, ఓయ్ వెంకట్, నీ పని చూసుకో, ఎక్కువ మాట్లాడితే నీ జీతం కట్ చేస్తా అని గద్దిస్తూనే ఉంటాడు. హా, జీతం కట్ చేయండి అన్నా, కానీ వదిన గారిని ఒక్కసారి నచ్చావు అని చెప్పండి, నా జీతం నేనే తిరిగి సంపాదించుకుంటా, పూర్తిగా వదిలేస్తాను నీకే అని నవ్వుతాడు వెంకట్. అది విని గౌరీ సిగ్గుతో తలదించుకుంటుంది. రుద్ర మాత్రం ముఖం తిప్పుకొని ఏదో పని ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు. ఇది ఆ ఇంట్లో జరిగే తంతు. అలా నవ్వులు, అలకలు, మౌన ప్రేమ మధ్య రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు రుద్ర తన ట్రాన్స్పోర్ట్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో చాలా బిజీగా ఉన్నాడు. విజయవాడ లారీ ఎక్కడికి వచ్చింది? హైదరాబాద్ లోడు ఎప్పుడు బయలుదేరుతుంది? ఆ డ్రైవర్కి ఫోన్ చేయండి, సరుకు ఆలస్యం కాకూడదు అంటూ ఒక్కో వర్కర్ను ప్రశ్నిస్తూ ఫోన్ కాల్స్ చేస్తూ ఫైళ్లను చెక్ చేస్తూ ఉన్నాడు. ఫైల్స్లలో మునిగిపోయాడు. రుద్ర ఎదుట నిలబడిన ప్రతి ఉద్యోగి క్రమశిక్షణతోనే మాట్లాడుతున్నాడు. అతని ఒక్క చూపుకే అందరూ అప్రమత్తమైపోతున్నారు. అప్పుడే ఆఫీస్ గేటు దగ్గర ఒక కారు ఆగింది. దానిలో నుంచి నెమ్మదిగా దిగాడు చలపతి. అతని ముఖంపై మర్యాదపూర్వకమైన చిరునవ్వు, మాటల్లో వినయం. కానీ ఆ నవ్వు వెనుక దాగి ఉన్న కపటాన్ని రుద్ర ఎప్పుడో గుర్తించాడు. బయట ప్రపంచానికి చలపతిరావు గొప్ప మనిషి, కానీ అతని అసలు రంగు రుద్రకు బాగా తెలుసు. అందుకే అతన్ని చూసిన క్షణమే రుద్ర కళ్ళల్లో కాఠిన్యం మరింత పెరిగింది. ఏంట్రా, ఏ నక్క నా గుహలోకి ఎలా వచ్చింది అని మనసులోనే అనుకున్నాడు. చలపతిరావు మాత్రం ఏమీ తెలియనట్టుగా లోపలికి వచ్చాడు. బాగున్నావా రుద్ర అని పలకరించాడు. రుద్ర పెదవులపై చిన్న వ్యంగ్యపు నవ్వు మెరిసింది. నేరుగా విషయానికి రండి, మీలాంటి వాళ్ళు కుశల ప్రశ్నలు అడగడానికి రారని నాకు బాగా తెలుసు. ఆ మాటకు చలపతిరావు నవ్వు క్షణం తడబడినా వెంటనే సర్దుకున్నాడు. పక్కనే ఉన్న వెంకట్ ఇద్దరి ముఖాలు చూసి మనసులోనే ఇలా అనుకుంటున్నాడు. అయ్యో బాబోయ్, ఇవాళ మాటలతోనే కత్తులు దూస్తున్నారు, నేను మధ్యలో మాట్లాడితే నా ఉద్యోగానికే ఎసరు అని మనసులోనే అనుకున్నాడు. కానీ అతని అల్లరి స్వభావం అతన్ని ఊరుకోనివ్వలేదు. అన్నా, కాఫీ తెప్పించమంటారా, లేక ముందు వాదన మొదలు పెడతారా అని అమాయకంగా అడిగాడు. రుద్ర అతని వైపు ఒక్కసారి గట్టిగా చూశాడు. వెంకట్, నువ్వు 5 నిమిషాలు నోరు మూసుకొని ఉంటే నాకు అదే పెద్ద సహాయం చేసినట్టు అని రుద్ర చెప్పగానే వెంటనే వెంకట్ చేతులు జోడిస్తూ, సరే అన్నా,
కానీ మీరేమైనా కొట్టుకోవడం మొదలు పెడితే మాత్రం ముందే నాకు చెప్పండి. నేను బయట నిలబడి చూస్తా అని అన్నాడు. అతని మాటలకు కొందరు ఉద్యోగులు నవ్వు ఆపుకుంటున్నారు. చలపతిరావు మాత్రం అతని నవ్వును అలాగే కొనసాగిస్తూ, నీతో ఒంటరిగా మాట్లాడాలి రుద్ర అని అన్నాడు. రుద్ర కుర్చీలో వెనక్కి ఆనుకొని చేతిలో ముడుచుకున్నాడు. ఇక్కడ చెప్పలేని విషయమైతే అది వినాల్సిన అవసరం నాకు కూడా లేదు అని చల్లగా చెప్పాడు. ఆ మాటతో చలపతిరావు ముఖంలోని నకిలీ నవ్వు క్షణంలోనే మాయమైపోయింది. ఇద్దరి మధ్య నిశ్శబ్ద యుద్ధం మొదలైంది. నీతో మాట్లాడాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఉంది రుద్ర అని చలపతి నెమ్మదిగా చెప్పాడు. ఆ మాటతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. చలపతిరావు అవసరాన్ని బట్టి రంగులు మార్చే ఊసరవెల్లి లాంటివాడు. పరిస్థితికి తగ్గట్టు ముఖంపై చిరునవ్వు పూయించుకోవడం, మనసులో మాత్రం పగను దాచుకోవడం అతనికి వెన్నుతో పెట్టిన విద్య. అందుకే రుద్ర తనపై ఎంత కఠినంగా ప్రవర్తించినా పైకి మాత్రం కోపం చూపించలేదు. పెదవులపై అదే నకిలీ చిరునవ్వును ఉంచుకున్నాడు. కానీ లోపల మాత్రం రుద్రపై కసితో రగిలిపోతున్నాడు. కొన్ని క్షణాలు అతడు నిశ్శబ్దంగా నిలబడి గొంతు సవరించుకొని మెల్లగా మాట్లాడడం మొదలుపెట్టాడు. రుద్ర, ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. నేను రాజకీయాల్లో ఇంకా పైకి ఎదగాలని అనుకుంటున్నాను. అందుకు నీ అండ చాలా అవసరం. నువ్వు నా వెంటే ఉంటే నాకు ఎవరి భయం ఉండదు. గుండె మీద చేయి వేసుకొని ప్రశాంతంగా నిద్రపోగలను అంటూ కాసేపు ఆగి రుద్ర ముఖంలో ఏమైనా మార్పు కనిపిస్తుందేమో అన్నట్టు చూశాడు. చెప్పు రుద్ర, నువ్వు నా పెద్దల్లుడిగా నా పక్కనే నిలబడతావా? నా చిన్నల్లుడు ప్రశాంత్ పోలీస్ అధికారు. నువ్వు ఒకవైపు, అతను మరోవైపు, నా కుడి ఎడమ భుజాల్లా నాకు అండగా ఉంటే ఈ జిల్లాల్లో నన్ను ఎదిరించే ధైర్యం ఎవ్వరికీ ఉండదు అని ఎంతో ఆశగా రుద్ర వైపు చూశాడు. కానీ రుద్ర ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చలపతిరావు వైపు ఒకసారి గంభీరంగా చూశాడు. ఆ చూపుల్లో నిర్లక్ష్యం ఉంది, హెచ్చరిక ఉంది, అసహ్యం ఉంది. నీవు అసలు ఉద్దేశం నాకు బాగా తెలుసు అనే భావం కూడా దాగి ఉంది. ఆ తర్వాత ఏమి జరగనట్టుగా తన ముందున్న ఫైల్ తెరిచి మళ్ళీ పనిలో మునిగిపోయాడు. చలపతిరావు కనుబొమ్మలు ముడుచుకున్నాయి. నేను ఇంతసేపు మాట్లాడుతున్నా వీడు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదే అని మనసులోనే అనుకున్నాడు. పైకి మాత్రం నవ్వు చెదరనివ్వకుండా మళ్ళీ అడిగాడు. ఏంటి రుద్ర, ఏమీ మాట్లాడడం లేదు? ఈసారి రుద్ర నెమ్మదిగా తలెత్తి అతని కళ్ళలోకి నేరుగా చూశాడు. ఆ ఒక్క చూపు 1000 మాటల కంటే బలంగా ఉంది. ఆ చూపులో దాగి ఉన్న కోపం, హెచ్చరిక, వ్యంగ్యం చూసిన చలపతిరావు గుండెల్లో క్షణం పాటు చిన్న అలజడి మొదలైంది. ఆయన బయటకు మాత్రం ఏమీ తెలియనట్టే తన నకిలీ చిరునవ్వును కొనసాగించాడు. రుద్ర మాటలు ఒక్కోటి బాణంలా చలపతిరావు గుండెల్లో దిగుతున్నాయి. రాజకీయాల్లో పెద్ద పేరు సంపాదించాలని నువ్వు అనుకుంటున్నావు కదా. ఆ పేరు అలాగే నిలబడాలంటే పక్క వాళ్ళ భుజాల మీద ఆధారపడకూడదు. ప్రజలకు మంచి చేయాలి, వాళ్ళ కష్టాల్లో తోడుగా నిలవాలి. అప్పుడు వాళ్ళే నిన్ను నాయకుడిగా మళ్ళీ మళ్ళీ ఎన్నుకుంటారు. అతను కాసేపు ఆగి మరింత గట్టిగా అన్నాడు. అంతేకాని నాతోనూ ప్రభుత్వ పదవిలో ఉన్న నీ చిన్నల్లుడితోనూ పనులు చేయించుకుంటూ తిరిగితే ప్రజలు నిన్ను నాయకుడిగా కాదు, అవకాశవాదిగా చూస్తారు. ముందు ప్రజల కోసం ఏదైనా మంచి పని చెయ్యి. ఆ మాటలు విన్న చలపతిరావు చెమటలు తుడుచుకుంటూ మౌనంగా నిలబడ్డాడు. పక్కనే ఉన్న వెంకట్ కూడా రుద్ర కోపాన్ని చూసి గుక్క తిప్పుకోలేకపోయాడు. రుద్ర మళ్ళీ చలపతిరావు కళ్ళలోకి నేరుగా చూస్తూ గడితెచ్చాడు. నీకు 2 కూతుళ్ళు ఉన్నారు. కానీ పెద్ద కూతురిని పక్కన పడేసి చిన్న కూతురిని నెత్తిన పెట్టుకొని ఊరేగిన నువ్వు ప్రజలకేమి మంచి చేస్తావు? నాకు అర్థం కావడం లేదు. ఇది చెప్పు. ఎప్పుడైనా జనాల ముందుకు వెళ్ళి ఐశ్వర్య మాత్రమే కాదు, నాకు ఇంకో కూతురు ఉంది, తన పేరు గౌరీ, నా పెద్ద కూతురు, నా తర్వాత నా రాజకీయ వారసురాలు, నా ఆస్తికి మొదటి వారసురాలు అని ఒక్కసారైనా చెప్పావా? చలపతిరావు తలదించుకున్నాడు. అతని గొంతులో మాటే రాలేదు. రుద్ర ఆగ్రహంతో మరో అడుగు ముందుకు వేశాడు. అసలు గౌరీ అనే అమ్మాయి ఉనికిని ఎందుకు దాచిపెట్టావు? ఆమె చేసిన తప్పేంటి?
నీకే పుట్టిందా, లేక బలవంతంగా నీ పెద్ద కూతురైందా? ఇప్పుడు కూడా చూడు, నాలాంటి ఒక రౌడీ వచ్చి నీ కూతురు మెడలో తాళి కట్టి తీసుకెళ్తుంటే ఒక తండ్రిగా అయినా అడ్డుపడ్డావా? నా కూతురు ఎలా ఉంది, బతికిందా, చచ్చిందా అని ఒక్కసారైనా ఆమె గురించి ఆలోచించావా? లేదు. నీకు కావాల్సింది నీ పరువు, నీ రాజకీయాలు, నీ పేరు మాత్రమే. కానీ గౌరీ అనే ఒక మనిషి ప్రాణం గురించి నీకు ఏ మాత్రం ఆలోచించే తీరికే లేదు. క్షణం తీరిక పట్టలేదా? రుద్ర గర్జనతో ఆ హాలు మొత్తం దద్దరిల్లిపోయింది. చలపతిరావు చేతులు వణుకుతున్నాయి. నుదిటిపై చెమటలు కారుతున్నాయి. తలెత్తి రుద్ర వైపే చూసి ధైర్యం కూడా అతనికి లేకపోయింది. పక్కనే నిలబడ్డ వెంకట్ కూడా రుద్ర కోపాన్ని చూసి లోపలే వణికిపోయాడు. ఆ అన్న ఈరోజు నిజంగానే చలపతిరావుని మాటలతోనే మట్టి కలిపేస్తున్నాడు అని మనసులో అనుకుంటూ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు పరిస్థితికి తగ్గట్టు మాట మార్చడం వెన్నతో పెట్టిన విద్య. రుద్ర ఒక్కో మాటతో తనను నిలదీస్తూ ఉంటే చలపతిరావు క్షణాల్లోనే తన మనసులో మరో నాటకానికి తెర తీసేశాడు. ముఖంపై బలవంతంగా చిరునవ్వు తెచ్చుకుంటూ, అయ్యో రుద్ర, నేను నీతో రాజకీయాల గురించి మాట్లాడడానికి వచ్చాను, కానీ అంతకంటే ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది అని మాట్లాడడం మొదలుపెట్టాడు. నా భార్య నాగమణి గౌరీ గురించి చాలా బెంగ పెట్టేసుకుంది. నువ్వు అనుకున్నట్టు గౌరీ మీద నాకు కోపం లేదు, ప్రేమ లేదని కూడా చెప్పలేను. నిజం చెప్పాలంటే నా ఇద్దరు కూతుళ్ళలో గౌరీ అంటేనే నాకు ఎక్కువ ఇష్టం. కానీ ఆ పిల్ల మరీ అమాయకురాలు. ఒక్క క్షణం ఆగి రుద్ర ముఖం వైపు చూస్తూ అన్నాడు, ఆ దేవుడు మీ ఇద్దరిని భార్యాభర్తలుగా ముందే రాసిపెట్టాడు. అందుకే నా పెద్ద కూతురిని నీ జీవితంలోకి వచ్చింది. నువ్వు కూడా చెడ్డవాడివేమీ కాదు. అందుకే ఆ రోజు నిన్ను నా అల్లుడిగా మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నాను. చలపతి మాటలు వింటూ రుద్ర మాత్రం ఎలాంటి భావం లేకుండా నిలబడ్డాడు. చలపతి తన నటన కొనసాగించాడు. గౌరీ మీ దగ్గర చాలా భద్రంగా ఉంటుందని నాకు తెలుసు. అందుకే ఇన్ని రోజులు ఆమె గురించి నేను ఆందోళన పడలేదు. కానీ ఐశ్వర్య చిన్నప్పటి నుంచి గారాబంగా పెరిగింది. ఆమె అడిగిందే జరగాలని పట్టుపట్టుతుంది. ఆ పిల్ల వల్లే ఇంట్లో చాలా సమస్యలు వచ్చాయి. జరిగిందేదో జరిగిపోయింది. మీరిద్దరూ ఒకసారి మా ఇంటికి భోజనానికి వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అసలైతే నేను గౌరీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి, కానీ ఆమె కళ్ళలోకి చూసే ధైర్యం నాకు లేదు. నువ్వే ఎలాగైనా గౌరీని ఒప్పించి మా ఇంటికి తీసుకొని బాబు అంటూ క్షణాల్లోనే లేని ప్రేమను ఒలకబోస్తూ చలపతిరావు తన మాటలను ముగించాడు. అతని కపట ప్రేమను చూసి రుద్ర పెదలపై చిన్న వ్యంగ్యమైన చిరునవ్వు మెరిసింది. అయిపోయిందా అన్నట్టుగా ఒకసారి చలపతి వైపు చూశాడు. తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడకుండా చేతిని ముందుకు చాచి తలుపు వైపు చూపించాడు రుద్ర. దారి అటువైపు ఉంది. ఆ ఒక్క సంజ్ఞాస ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పినట్టుగా ఉంది. రుద్ర తనను మాటలతో కాదు, తన నిర్లక్ష్యంతో అవమానించాడని చలపతికి అర్థమైంది. అతని ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. వీడు నన్నే లెక్క చేయడం లేదు. వీడి గురించి ప్రశాంత్కి చెప్తాను. లేనిపోని కేసులన్నీ వీడి మీద పెట్టించి జైలుకు పంపిస్తే కానీ బుద్ధి రాదు అని మనసులోనే రగిలిపోతున్నాడు. అంతలో పక్కనే నిలబడ్డ వెంకట్ నవ్వు ఆపుకుంటూ ముందుకొచ్చాడు. అయ్యో అంకుల్, మిమ్మల్ని ఏమని పిలవాలి? అంకులా, లేక మామయ్య అని పిలవనా, లేక సార్ అని పిలవనా? ఏమని పిలవాలో నాకు అర్థం కావడం లేదు అని అమాయకంగా అన్నాడు. చలపతి అతని వైపు కోపంగా చూశాడు. వెంకట్ మాత్రం ఆగడం లేదు. ఏదేమైనా మా వదిన గారిని నీకి మీరు తండ్రి కాబట్టి ఆ మాత్రం మర్యాద ఇవ్వాలి కదా. రండి, నేనే స్వయంగా మీ కార్ వరకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అంటూ వెటకారంగా నవ్వాడు. వాళ్ళిద్దరి ప్రవర్తనతో చలపతిరావు అవమానంతో లోపల రగిలిపోయాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ బయటకు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోతూ ఉండగా రుద్ర మాత్రం ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. చలపతిని రుద్ర చేసిన అవమానం తీసుకోలేకపోయాడు. ఇంటికి వచ్చి రాగానే నాగమణిపై అరుస్తూ డ్రింక్ చేస్తూ కూర్చున్నాడు. అప్పుడే లోపలికి వచ్చిన ఐశ్వర్య తండ్రిని చూసి, ఏంటి నాన్న వేళాపల లేకుండా ఈ టైంలో తాగుతున్నావు? ఎప్పుడు పడితే అప్పుడు మీ పార్టీ నాయకులు ఇంటికి వస్తారు, వాళ్ళు మిమ్మల్ని ఇలా చూస్తే ఏమనుకుంటారు అని ఐశ్వర్య చలపతి పక్కన కూర్చుంటూ అడిగింది.
చలపతి కూతురు వైపు తీక్షణంగా చూస్తూ, ఏం చెప్పమంటావు ఐశ్వర్య? ఈరోజు నేను రుద్రాని కలవడానికి వెళ్ళాను. వాడి సహాయం ఇప్పుడు నాకు చాలా అవసరం. రాజకీయాల్లో ఎదగాలి అంటే ప్రశాంత్ ఒక్కడు నాకు తోడు ఉంటే సరిపోదు. రౌడీలు కూడా నాకు సపోర్టుగా ఉండాలి. అందరికంటే బలవంతుడు, ధైర్యవంతుడు రుద్ర అండగా ఉంటే నేను ఏదైనా చేయగలను. అందుకే వాడితో మాట్లాడాలని వెళ్ళాను. అలాగే లాయర్ గారు చెప్పిన గడువు కూడా పూర్తి కావస్తుంది. గౌరీ చేతులతో ఈ పేపర్స్పై సైన్ పెట్టించుకోవాలి. కానీ రుద్ర నన్ను అస్సలు లెక్క చేయడం లేదు అంటూ చలపతికి రుద్రకి మధ్య జరిగిన సంభాషణ మొత్తం అక్షరం పుల్లు పోకుండా ఐశ్వర్యకి చెప్పాడు. తండ్రి చెప్పిన మాటలు విని ఐశ్వర్య రుద్రపై చాలా కోపం పెంచుకుంది. వాడిని లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు నాన్నా. నువ్వు బాధపడకు, వాడిని నీ కాళ్ళ దగ్గర పడిస్తాను. నాకు ఒక విషయం చెప్పు, ఇప్పుడు గౌరీ ఎక్కడ ఉంది అని ఐశ్వర్య అడిగింది. ఓ, నీకు తెలియదు కదా, హనీమూన్కి వెళ్ళి నిన్ననే వచ్చావు కదా. గౌరీ రుద్ర దగ్గరే ఉంది. వాడి ఇంట్లోనే వాడి భార్యగా అక్కడే ఉంది అని చలపతి చెప్పడంతో ఐశ్వర్య షాక్ అయింది. ఏంటి, గౌరీ రుద్ర దగ్గర ఉందా? గౌరీ అసలు వాడి దగ్గర గౌరీ ఎన్ని రోజులు ఎలా ఉంది అని ఆశ్చర్యపడుతూ అడిగింది. ఏమో, అదంతా ఇన్ఫర్మేషన్ నాకు తెలీదు, తెలుసుకోవాలని కూడా నేను అనుకోలేదు అని చలపతి అన్నాడు. మీకు తెలియదేమో, కానీ నాకు తెలుసుకోవాలని ఉంది అని చెప్పి ఐశ్వర్య వెంటనే కార్ స్టార్ట్ చేసుకుని రుద్ర ఇంటికి చేరుకుంది. చలపతిరావు వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత వెంకట్ ఇంటికి చేరుకున్నాడు. హాల్లో కూర్చొని ఉన్న గౌరీ అతన్ని చూడగానే ఏమైంది అన్నట్టు అడిగింది. వెంకట్ మాత్రం ఊపిరి కూడా తీసుకోకుండా ఆమె ఎదురుగా కూర్చున్నాడు. వదినా వదినా, ఈరోజు ఆఫీస్లో ఏం జరిగిందో తెలుసా అంటూ ఉత్సాహంగా అడిగాడు. ఏం జరిగింది అని గౌరీ కళ్ళతోనే అడిగింది. ఆమె కళ్ళల్లో ఆసక్తిగా అనిపిస్తుంది. మీ నాన్నగారు అన్నయ్యని కలవడానికి వచ్చారు. మొదట రాజకీయాల గురించి మాట్లాడాడు, కానీ అన్నయ్య అబ్బో ఒక్కో మాటతో ఆయనకి చెమటలు పట్టించాడు. గౌరీ గురించి తండ్రిగా తన బాధ్యత గురించి ఒక్కొక్కటి అడుగుతూ ఉంటే మీ నాన్నకి చెమటలు పట్టేశాయి అని వెంకట్ ఆఫీస్లో జరిగిన ప్రతి విషయాన్ని అక్షరం పొల్లిపోకుండా గౌరీకి చెప్పాడు. రుద్ర కోపం చలపతి మాటలు మార్చడం, చివరకు రుద్ర ఒక్క మాట కూడా మాట్లాడకుండా తలుపు వైపు చేయి చూపించడం అన్నీ వివరించి చెప్పాడు. అంతా విన్న గౌరీ కళ్ళల్లో తెలియకుండానే ఆనందం మెరిసింది. ఆమె పెదలపై చిన్న చిరునవ్వు విరిసింది. అది చూసిన వెంకట ఆశ్చర్యపోయాడు. అయ్యో వదిన, నేను ఏం చెప్తున్నాను, నువ్వు ఏం చేస్తున్నావు అన్నాడు. గౌరీ అమాయకంగా అతని వైపు చూసింది. మీ నాన్నగారికి అవమానం జరిగింది అని చెబుతుంటే నువ్వు బాధపడాల్సింది పోయి ఇలా నవ్వుతున్నావేంటి? నిజంగా నాకు అర్థం కావడం లేదు అని తలగొక్కుంటూ అడిగాడు. గౌరీ మాత్రం సమాధానం చెప్పలేదు. మెల్లగా తలదించుకొని చిరునవ్వుతో ఆలోచనలో మునిగిపోయింది. నా కోసం, నా బాధ కోసం, నా ఉనికి కోసం ఇంతగా నిలబడిన మొదటి మనిషి రుద్ర. నన్ను ఎవరూ అర్థం చేసుకోలేదు, కానీ రుద్ర మాత్రం నా మాటలు వినకుండానే నా మనసును అర్థం చేసుకున్నాడు. అతని పక్కన ఉంటే ఈ ప్రపంచాన్నే ఎదుర్కొనే ధైర్యం వస్తుంది నాకు. ఈ తాళి నా మెడలో పడింది యాదృచ్ఛికంగా కాదు, దేవుడు కట్టిన ముడి ఇది. ఈ బంధాన్ని నేను ఎప్పటికీ వదులుకోను. ఆ ఆలోచనతోనే ఆమె గుండె నిండిపోయింది. ఇక రుద్రాకి నిజం చెప్పాలి, నాకు మాటలు వస్తాయని చెప్పాలి. ఎన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నానో చెప్పాలి. నా జీవితాన్ని, నా మనసును, నా ప్రేమను అతనితో పంచుకోవాలి అని మనసులోనే గట్టిగా నిర్ణయించుకుంది. గౌరీ ముఖంలో మారిన భావాలు చూసి వెంకట్ మళ్ళీ తలగొక్కుంటూ, అబ్బో, వదిన నవ్వుతుంది, మళ్ళీ ఆలోచిస్తుంది, మళ్ళీ నవ్వుతుంది. నాకు మాత్రం ఏమీ అర్థం కావడం లేదు. ఎక్కడైనా అన్నయ్యకి ఇది ప్రేమ జ్వరం అంటుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్ వదినకి కూడా వచ్చిందేమో అని గుసగుసలాడాడు. అది విన్న గౌరీ ఒక్కసారిగా తలెత్తి వెంకట్ వైపు చేసింది. వెంకట్ వెంటనే 2 చేతులు పైకెత్తి, అయ్యో నేనేమీ అనలేదు వదినా, నువ్వు అన్నయ్యని అలా చూస్తుంటే నాకు అలా అనిపించింది అంతే అన్నాడు. గౌరీ సిగ్గుతో తలదించుకుని నవ్వుకుంది. ఆ నవ్వుని చూసిన వెంకట్ కూడా చిరునవ్వు నవ్వుకుంటూ, ఇలా నవ్వుతూ ఉండండి వదిన, మా అన్నయ్య జీవితంలో ఇంత అందమైన నవ్వు తీసుకొచ్చింది మీరే అన్నాడు. వెంకట్ మాటలకు గౌరీ కళ్ళలో ఆనంద బాష్పాలు మెరిశాయి. రుద్రపై ఆమె ప్రేమ ఆ క్షణంలో మరింత బలపడిపోయింది. గౌరీ రుద్రకి ఎదురుగా నిలబడింది. మీతో ఒక విషయం చెప్పాలి అని కళ్ళతోనే అన్నది. చెప్పు, వింటున్నాను అని అతను మనసుతోనే సమాధానమిచ్చాడు. వాళ్ళిద్దరి కళ్ళు కలుసుకున్నాయి. హాల్లో అందరూ వాళ్ళిద్దరి వైపే చూస్తూ ఉన్నారు. కానీ ఐశ్వర్య ఎప్పుడో రుద్ర ఇంటికి చేరిపోయింది. అక్కడ జరుగుతున్న సంభాషణ విని సైలెంట్గా గుమ్మం బయటే ఆగిపోయింది. మా నాన్నని అవమానిస్తే నీకు నవ్వొస్తుందా అని ఐశ్వర్య మనసులోనే గౌరీని తిట్టుకుంటూ ఉంది.
కానీ ఆమె అక్కడికి వచ్చినప్పటి నుండి ఒక విషయాన్ని అర్థం చేసుకుంది. గౌరీ అక్కడ ఒక మూగ పిల్లల మాటలు రాని రుద్ర భార్యలా చెలామణి అవుతుంది అని ఐశ్వర్య తెలుసుకుంది. ఐశ్వర్య చప్పట్లు కొట్టుకుంటూ లోపలికి వచ్చింది. ఆమెని చూడగానే గౌరీ, రుద్ర, వెంకట్తో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. నువ్వా? నువ్వేంటి ఇక్కడ? అని రుద్ర కోపంగా అడిగాడు. ఇంతకు ముందు రుద్ర అయితే ఐశ్వర్యాన్ని చూస్తేనే చంపేయాలి అనుకున్నాడు. కానీ గౌరీ ప్రేమలో అతను పూర్తిగా మారిపోయాడు కాబట్టి కాస్త నిదానంగా ఐశ్వర్యతో మాట్లాడుతున్నాడు. కానీ ఆమె గౌరీ వైపు కోపంగా చూస్తూ వెకిలిగా నవ్వుతూ, ఏటి నీకు మాటలు రావు అంట? ఎప్పటి నుండి? పుట్టినప్పటి నుండా? రుద్ర, ఇది నిన్ను మోసం చేస్తుంది. నాకంటే చాలా తెలివైంది. నాకు అక్కగా ముందు పుట్టింది కదా, అందుకే నా బుద్ధిలో సగం దీనికి కూడా వచ్చింది. నిన్ను మోసం చేస్తుంది. మా అక్క చెల్లెల చేతిలో నువ్వు మోసం పోవడానికే పుట్టావా రుద్ర అని నవ్వుతూ అడిగేసరికి రుద్రకి కోపం వచ్చింది. ఐశ్వర్య చెబుతుంది నిజమేనా అన్నట్టు కోపంగా గౌరీ వైపు చూశాడు. ఇప్పుడు రుద్రకి గౌరీ గురించి నిజం తెలిసింది. మరి అతను ఏం చేయబోతున్నాడు? గౌరీని అతని జీవితంలో నుండి పూర్తిగా వెలిస్తాడా? ఐశ్వర్యలాగే ఆమె కూడా అతన్ని మోసం చేస్తుంది అని ఐశ్వర్య చెప్పిన మాటలు నమ్ముతాడా? అసలు గౌరీకి పుట్టింట్లో ఎందుకు ప్రేమానురాగాలు దక్కలేదు? తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఇవ్వడానికి 2-3 రోజుల గ్యాప్ వచ్చింది. కారణం ఏమిటో మీకు చెప్పాను. ఇంట్లో 2 వ్యక్తులకి సడన్గా బాగాలేదు. ఒకరికి యాక్సిడెంట్ జరిగింది, మరొకరికి బ్లడ్ లెవెల్ పూర్తిగా పడిపోయాయి. వాళ్ళని చూసుకోవడంలో నేను బిజీ అయిపోయాను. అందుకే స్టోరీ ఇవ్వలేకపోయాను. ఈ స్టోరీని ఫుల్ లెంత్ స్టోరీగా మీ ముందుకు తేవాలి అనుకున్నాను, కానీ టైం సరిపోలేదు. తప్పకుండా ఇంకో 2 ఎపిసోడ్లలో ఈ స్టోరీని పూర్తి చేస్తాను. అలాగే అందరూ హెల్దీ ఫుడ్ తీసుకోండి. మా ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ మీరెవ్వరూ ఎదుర్కోకండి. ఇక రోడ్డుపై వెళ్ళేటప్పుడు ప్లీజ్ జాగ్రత్తగా చూసి రోడ్డు దాటడానికి ప్రయత్నించండి. అలాగే వాహనాలు నడిపే వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకొని ముందుకు వెళ్ళండి. ఇక తొందరగా 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ పెరిగితే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరిన్ని మంచి కథలు తీసుకురావాలని ఆలోచన కూడా వస్తుంది. కాస్త ఛానల్ పైన దృష్టి పెట్టండి అబ్బా. థ్యాంక్ యూ.